అత్యున్నతమైనది. ఒకరోజు ఒక రాజు రాజ్యంలో చాటింపు వేయించాడు. ఆ చాటింపు ఏమిటంటే, రేపు రాజభవనం యొక్క ప్రధాన ద్వారం తెరుచుకున్నప్పుడు రాజ్య ప్రజలు ఏ వస్తువును తాకినా ఆ వస్తువును పొందుతారని ఆ చాటింపు సారాంశం. ఈ ప్రకటన విన్న పౌరులందరూ రాత్రి నగర ద్వారం దగ్గర కూర్చుని ఉదయం కోసం వేచి ఉన్నారు. బంగారాన్ని ముట్టుకుంటానని కొందరు, విలువైన ఆభరణాలు ముట్టుకుంటానని మరికొందరు, గుర్రాలంటే ఇష్టమని కొందరు, ఏనుగులంటే ఇష్టమని మరికొందరు, ఆవులను ముట్టుకుంటానని మరికొందరు అనుకుంటున్నారు. ఆ సమయంలో రాజభవనం ద్వారం తెరుచుకోవడంతో అందరూ తమకు ఇష్టమైన వస్తువులను తాకేందుకు పరుగులు తీశారు. ప్రతి ఒక్కరూ తమకిష్టమైన వస్తువును ముందుగా తాకాలని తొందరపడ్డారు. నాకంటే ముందు మరొకరు తమకిష్టమైన వస్తువును ముట్టుకుంటారేమో అని అందరూ భయపడ్డారు. రాజు తన సింహాసనం మీద కూర్చుని అందరినీ చూస్తూ తన చుట్టూ జరుగుతున్న సందడిని చూసి నవ్వుతూ ఉన్నాడు. కొందరు ఒక వస్తువును, మరికొందరు మరో వస్తువును తాకుతూ ఉన్నారు. ఆ సమయంలో గుంపులోంచి ఒక చిన్న అమ్మాయి వచ్చి రాజు దగ్గరకు వెళ్ళడం ప్రారంభించింది. ఆ అమ్మాయిని చూడగానే రాజు ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయి చాలా చిన్నది, ఏదో అడగడానికి వస్తున్నదేమో అని అనుకున్నాడు. ఆ అమ్మాయి మెల్లగా రాజు దగ్గరికి వెళ్ళి తన చిన్ని చేతులతో రాజుని తాకింది. ఆ అమ్మాయి రాజును తాకడంతోనే రాజుకి సంబంధించినవన్నీ కూడా అమ్మాయిదే అయ్యాయి. రాజు ఆ వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్టే దేవుడు కూడా మనకు ప్రతిరోజు అవకాశం ఇస్తాడు. కానీ మనం ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉంటాము. భగవంతుడిని తాకడం లేదా పొందడం కాకుండా భగవంతుడు సృష్టించిన ప్రాపంచిక వస్తువులను మనం కోరుకుంటాము మరియు వాటిని పొందడానికి ప్రయత్నిస్తాము. కానీ దేవుడు మనవాడైతే అతను సృష్టించిన ప్రతిదీ కూడా మనదే అవుతుంది అని మనం ఎప్పుడూ అనుకోము. దేవుడు కూడా తల్లి లాంటివాడు. ఒక పిల్లవాడు తన తల్లిని విడిచిపెట్టి ఇతర బొమ్మలతో ఆడుకోవడం ప్రారంభించినప్పుడు తల్లి అతనిని ఆ బొమ్మలతో ఆడుకోవడంలో నిమగ్నం చేస్తుంది మరియు ఇతర పనులలో బిజీగా ఉంటుంది. అలాగే మనం దేవుణ్ణి మరిచిపోయి భగవంతుడు సృష్టించిన వస్తువులతో ఆడుకోవడం మొదలు పెడితే దేవుడు కూడా మన నుండి దూరంగా వెళ్ళిపోతాడు. మనం ప్రాపంచిక భ్రమలో చిక్కుకోకుండా పరమాత్మను ఎప్పుడైతే సదా స్మరిస్తూ ఉంటామో అప్పుడు ఆ సమస్త శాశ్వత సుఖాలకు కారణమైన భగవంతుని కృప తప్పక పొందుతాము.